హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి స్టైరీస్. సో ఎలా ఉన్నారండి? అందరి మీద చాలా బాగున్నాం. సో ఇవాళ వీడియోలో వచ్చేసి ఇలా ఈజీగా అయిపోయి ఒక డిన్నర్ రెసిపీ అయితే మీకు షేర్ చేసుకుంటాను. అంటే డైట్ రెసిపీ అనమాట. సో మనం వెజిటేబుల్స్ సార్ట్ చేసుకుంటాం కదా. సో డిఫరెంట్ వెజిటేబుల్స్లో వాటి కాంబినేషన్లో సార్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అండ్ అలాగే మనం ప్రోటీన్ రిచ్గా ఎట్లా తీసుకోవచ్చు అనేది నేను మీకు ఇవాళ చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈ రెసిపీలోకి నేను మెయిన్గా వాడుతున్న వెజిటేబుల్స్ అన్నీ వాడక్కర్లేదండి. మీకు ఏ వెజిటేబుల్స్ అయితే మీ దగ్గర ఉంటాయో అవి వాడుకుంటే చాలు. సో అండ్ అలాగే మీరు సబ్స్టిట్యూట్ కూడా చేయొచ్చు. అది ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది నేను మీకు వీడియోలోకి వెళ్ళిపోయాక చెప్తాను అనమాట. సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ క్యాప్సికమ్ అండ్ అలాగే బీన్స్ అండ్ అలాగే మష్రూమ్స్ అండ్ అలాగే క్యారెట్ అండ్ అలాగే బ్రోకలీ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు బ్రోకలీ సీజన్లో ఉంది కాబట్టి మనకు కొంచెం చీప్గా దొరుకుతుంది. అలా కాకుండా ఉంటే కనుక మీకు బ్రోకలీ దొరకకపోతే, అంటే ఇప్పుడు హైదరాబాద్లో లేని వాళ్ళు అలా అయితే సిటీస్లో లేని వాళ్ళకి బ్రోకలీ దొరికే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి, బట్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది. బట్ ఒకవేళ దొరకకపోతే కనుక మీరు కాలీఫ్లవర్తో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ వెజిటేబుల్సే కాదండి, మనకి ఇంకా కార్న్, స్వీట్ కార్న్ కానీ ఇంకా చాలా మనకి ఆ టైంకి మన ఇంట్లో ఏ వెజిటేబుల్ అవైలబుల్ ఉంది. అండ్ అలాగే క్యాబేజ్ అండ్ అలాగే మనకి ఆనియన్స్, టొమాటోస్ ఏవైనా వాడుకోవచ్చు ఇందులో. ఇది సింపుల్ సార్ట్ అనమాట. మనం కర్రీకి ప్రిపేర్ చేసుకోకుండా వెజిటేబుల్స్ జస్ట్ సార్ట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నట్టే అంతే. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటిని వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను వాష్ చేసుకుని కట్ చేసుకొని చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు చూస్తారు కదా, నేను వాష్ చేసుకుని ఇలా బైట్ సైజ్ పీసెస్గా కట్ చేసుకున్నాను. సో అంటే మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా బాగుంటాయి. తర్వాత ఇలా పాన్ పెట్టుకొని నేను ఒక చిన్న స్పూన్ బటర్ వేసుకున్నాను అండ్ అలాగే ఒక స్పూన్ గీ కూడా వేసుకున్నాను. సో మీకు ఈ రెండు ఇష్టం లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ లేదా నార్మల్ మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే 1 స్పూన్ 1 or 2 స్పూన్సే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మన డైట్లో ఉన్నప్పుడు ఎక్కువ అంటే అవుట్ సైడ్ రిఫైన్డ్ ఫ్యాట్ తీసుకోవడం కంటే వేరే సోర్సెస్గా తీసుకోవడం మంచిది కదా, అందుకని. తర్వాత మనం ఎక్కువగా ఇలా ఇటాలియన్ అలా స్పైసింగ్ డిషెస్లో ఎక్కువ ఫస్ట్ వెల్లుల్లి వాడతాము. ఇలా వెల్లుల్లి ఫైన్గా చాప్ చేసుకొని ఒక 3 రేఖలు అంటారు కదా, 3 రేఖలు చాప్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత క్యారెట్స్ అండ్ అలాగే తర్వాత బీన్స్ వేసుకున్నాను. కొంచెం సేపు 1 minute గ్యాప్ ఇచ్చి ఈ రెండు కొంచెం ఒక 2 minutes, ఎక్కువసేపు అక్కర్లేదండి, 2 minutes జస్ట్ ఆ కొంచెం ఆ క్రంచీనెస్ పోయేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ వేసుకున్నాను. అంటే మీరు ఏ వెజిటేబుల్ తీసుకున్నా చూసుకోండి అనమాట, ఏది ఎక్కువ ముందు వేయాలి అనేది మీరు చెక్ చేసుకుని వేసేసుకోండి. తర్వాత మష్రూమ్ వేసుకున్నాను. బ్రోకలీ మాత్రం లాస్ట్లో వేయండి, ఎందుకంటే బ్రోకలీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు కాబట్టి కొంచెం సేపు అలా కుక్ అయితే చాలు. ఈ మష్రూమ్లోంచి ఇప్పుడు మనకి వాటర్ వస్తే ఆ వాటరే సరిపోతాయి. నేను సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయట్లేదు, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. వీటిలో ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. సో ఇప్పుడు మీరు కనుక గమనిస్తే ఇప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట బయటికి, చూసారు కదా, ఆ వాటర్లోనే మిగతా వెజిటేబుల్స్ మగ్గిపోయాయి. సో ఇప్పుడు మనం బ్రోకలీ వేసేసుకుందాం. ఇది కూడా మొత్తం అన్ని వెజిటేబుల్స్తో కలిసేలాగా ఒకసారి తిప్పేసుకొని మన తర్వాత కావాల్సిన సీజనింగ్, అంటే మీకు నచ్చింది పెప్పర్ కానీ లేకపోతే కొంచెం కారం, మీకు కనుక కారం కావాలంటే కారం వేసుకోవచ్చు. నేనైతే యూజువల్లీ పెప్పర్ అలా వేసుకుంటాను. ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఒక 1 minute, ఇది వచ్చేసి పింక్ సాల్ట్ అండి, మీకు ఏ సాల్ట్ ఉంటే ఆ సాల్ట్, వైట్ ఆర్ బ్లాక్ వేసుకోవద్దులే కానీ పింక్ ఆర్ వైట్ సాల్ట్ వేసుకోండి. ఇలా కొంచెం స్టిర్ ఫ్రై చేసేసిన తర్వాత పెప్పర్ వేసుకుందాము. మీకు కనుక కారం పెప్పర్ లేదు ఆర్ఎల్స్ పెప్పర్ ఇష్టం లేదు అనుకున్నా కూడా కారం కూడా యాడ్ చేసుకోండి, బట్ కొంచెమే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం బెల్ పెప్పర్స్ వేసుకున్నాం కదా, అదే క్యాప్సికమ్ వేసుకున్నాం కదా, లైట్గా స్పైసీగా ఉంటాయి. సో కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం ఎంత రాగా తింటాం కాబట్టి. ఇక్కడ చూపించాను కదా మిక్స్డ్ హర్బ్స్, ఇవి మనం యూజువల్లీ పిజ్జాకి పాస్తాకి వాడతాం కదా, సో ఇవి కూడా టేస్ట్ బాగా ఎన్హాన్స్ చేస్తాయి. నేను అరౌండ్ 1 teaspoon వరకు వేసాను అనమాట, ఎందుకంటే నాకు ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం. సో అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీకు కనుక అదంతా నచ్చకపోతే మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు జస్ట్ ఒక 2 minutes ఇలా మూత పెట్టేసుకుని మగ్గించుకుంటే మన సలాడ్ అనేది రెడీ అయిపోతుంది.
సో చూసారుగా చాలా ఈజీగా అయిపోయింది. సో ఇది జస్ట్ ఇట్లా సర్వ్ చేసుకుని తినేయచ్చు. మీకు కావాలనుకుంటే ఇప్పుడు మీరు రోటీతో పాటు ఈ సలాడ్లా కూడా పక్కన పెట్టుకోండి. వేరే కర్రీ కనుక ఉంది అనుకుంటే ఈ స్టిర్ ఫ్రై కూడా రోటీతో పాటు పక్కన సలాడ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు లాస్ట్లో కావాలంటే పన్నీర్ కానీ టోఫు కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా టేస్టీగా అండ్ హెల్తీగా మనకి ఎంత క్విక్గా అయిపోయిందో చూసారు కదా. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో టేస్ట్ అయితే చూద్దాము. సో నాకు బ్రోకలీ అండ్ మష్రూమ్ తీసుకున్నాను. చాలా బాగుందండి. సో మనం ఇలా హెల్తీ ఫుడ్ని టేస్టీగా తయారు చేసుకుంటూ ఉంటే మనకి ఇంకా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అంటే డైట్ చేసే వాళ్ళకి మెయిన్గా చెప్తున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ నాకు చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.